తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న మొన్న 2 రోజులు కూడా ఆఫీస్లో కొన్ని రకాల సమస్యలను సృష్టించడానికి యథావిధిగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన వంతుగా మనం ఎప్పటికప్పుడు ముందుకు పోతూనే ఉంటాం. తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. తెలంగాణకు రకరకాల ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల రూపంలో తెలంగాణను ముంచడానికి, తెలంగాణలో మతచిచ్చు పెట్టుకోవడానికి, తెలంగాణ సంపదను కొల్లగట్టడానికి ఒకవైపు గుజరాత్ పార్టీ, ఒకవైపు ఢిల్లీ పార్టీ తరుముకుంటూ వస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని తెలంగాణ ప్రజలు పసిగట్టి ఆదిలోనే తుంచేస్తే తెలంగాణ ఈ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణకున్న వాతావరణం, తెలంగాణకున్న సంపద, తెలంగాణలో ఉన్న చైతన్యం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి తెలంగాణ సంపదను తెలంగాణ బిడ్డలే తినాలే. తెలంగాణ బిడ్డలు తిన్న తర్వాత తెలంగాణలో సంపద మిగిలితే ఈ ప్రపంచానికి దానం చేద్దాం. కానీ ముందు మన కడుపులు ఎండబెట్టుకొని మనమే ఆకలి చావులతో ఉండి మన సంపదను ఇతరులు దోసుకుపోతా అంటే చేతులు కట్టుకొని మౌనంగా చూడడం అనేది ముమ్మాటికి చేతగానితనం. ఈ చేతగానితనాన్ని ఇక్కడున్న యువకులు కొల్లగొట్టాలి. ఈ చేతగానితనాన్ని చైతన్యంతో ప్రజలు మమేకమై ఐక్యంగా పోరాడాలని మరొకసారి చెప్తూ, అందుకోసమే నేను తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసిన. సహాయం మీది, పోరాటం మాది. మీరు సహాయం చేయవలసిన నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. నేను మరీ చెప్తున్నా. తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, మేము సమావేశం పెట్టినప్పుడు అందరికీ సవివరంగా వివరిస్తా. తెలంగాణ మీద మనకున్న దృక్పథం ఏంటిది, తెలంగాణ మీద మనకున్న లోతైన విశ్లేషణ ఏంటిది, తెలంగాణ మీద ఉన్న మనకు మమకారం ఏంది అనేది మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఇది అక్కడికి వచ్చిన సభ్యులకు చెప్తా, వివరిస్తా. ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ లో 75 మంది యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ లో మేము జాయిన్ అయ్యి ఈ తెలంగాణను రక్షించడానికి, ఈ తెలంగాణకు సహాయపడడానికి, ఈ తెలంగాణలో ఉన్న పేదలకు సహాయపడడానికి, రాజకీయంగా చైతన్యం పొందడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇక్కడ 970464296961 ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ని, మీ గ్రామాన్ని, మీ మండలాన్ని, మీ నియోజకవర్గాన్ని, మీ డిస్టిక్ని ఇందులో పంపొచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నారా, ఉద్యోగం చేయడం లేదా, ఉద్యోగం చేస్తే ఎలా ఉపయోగపడాలనుకుంటారా అనేది మేము చెప్తాం. ఉద్యోగం చేయకపోతే ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనేది కూడా చెప్తాం. మరొకసారి ఈ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ని ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు సాయం కూడా చేయండి. ఇదే నెంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. ఇది మనం అందరం ఒక ఐక్యంగా ముందుకు పోదామని మరొకసారి చెప్తూ, ఇక అదే విధంగా యూ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక లైవ్ లోకి వెళ్లే ముందు ఒకసారి కామెంట్స్ చదువుదాం. సింధు ఇక్కడ కామెంట్ చేసింది, జై కేసీఆర్ సార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్ అన్నగారు, జై తెలంగాణ, జై చిల్క ప్రవీణ్ అన్నగారు, జై తెలంగాణ, జై తెలంగాణ అని పెట్టింది సింధు సోదరి. అమ్మ సిస్టర్, మీకు కూడా జై తెలంగాణ, వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ సింధు అంటే దాదాపుగా మన సోదరి అంటే ఒక సోదరి ఇంత చైతన్యవంతంగా ఆ వార్తలను చూస్తుందంటే నిజంగా మహిళలు కూడా రాజకీయంగా ముందుకు రావాలి, రాజకీయాల గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఈ సోదరికి ముందుగా జై తెలంగాణ. చిలుక ప్రవీణ్ అన్న, దయచేసి మళ్ళీతో స్పెషల్ హోలీ ఆడండి. వాడు మన మేనబామరిది కాబట్టి ఆడడంలో తప్పేం లేదు. మల్లిగాన్ తోటి స్పెషల్ హోలీ ఆడదాం. మల్లిగాన్ తోటి వాడు చింతపండు మల్లిగాడుగా చింతపండు అయ్యేలాగా చింతబరిగలు తీసుకొచ్చి
వానితోటి చింతపండు వర్ణం చేసి వానితోటి ఓలి ఆడే కార్యక్రమం చేద్దాం తమ్ముడు పవన్ కుమార్. ఇక జై కేసీఆర్ జై తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి కొల్కూరి పెట్టిండు. జై తెలంగాణ రాజశేఖర్ రెడ్డి. ఇక జై కేసీఆర్ అని గౌతమ్ చిన్నపల్లి పెట్టిండు. జై తెలంగాణ తమ్ముడు. ఇక గుడ్ మార్నింగ్ అన్నగారు అని ప్రశాంత్ పెట్టిండు. గుడ్ మార్నింగ్, నమస్తే అన్న, జై తెలంగాణ. 100% జై తెలంగాణ. ఈ దేశంలోనే తెలంగాణకున్న ప్రత్యేకమైన చరిత్ర, పోరాట చరిత్ర ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. దొరలను ఉరికించిన చరిత్ర, రెడ్డి దొరలను ఉరికించిన చరిత్ర, విసునూరి గడీలను కూల్చిన చరిత్ర, విసునూరి రామచంద్ర రెడ్డిని తరిమి కొట్టిన చరిత్ర, సాకర ఐలమ్మ, మోహన్ రెడ్డి ఇలాంటి మహనీయులు కలిసి విసునూరి దొర మీద, విసునూరి గడీల మీద యుద్ధం ప్రకటించిన చరిత్ర, విసునూరి రామచంద్ర రెడ్డి, ఓ సాకర ఐలమ్మ, ఓ మోహన్ రెడ్డి చేసిన యుద్ధానికి భయపడి పారిపోయిన చరిత్ర ఉన్నది. కాబట్టి జై తెలంగాణ అని మరొక్కసారి ధైర్యంగా అనాలి, మనం గట్టిగా అనాలి. ఇటు గుజరాత్ ఓడు పారిపోవాలి, కారాబొంది పట్టుకొని అటు ఢిల్లీ ఓడు పారిపోవాలి. అట్లుండాలి మనది. ఇక మనం అన్న మల్లిగా ఆడి అయిపోయింది, అవుట్, కాంగ్రెస్ స్వీప్. ఓకే చేద్దాం, ఆ పని ఏదో చేద్దాం. ఇక మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.